బిగ్ అప్డేట్ చూస్తున్నాం. రైతులకు రేవంత్ సర్కార్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నట్టు చెప్తోంది. ఓవైపు రైతు రుణమాఫీ పూర్తి చేసినటువంటి రేవంత్ సర్కార్, మరోవైపు రైతు భరోసా, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి రైతన్నలకు ఎవరైతే రుణమాఫీ కాని రైతన్నలు ఉంటారో వాళ్ళందరికీ కూడా 13,000 కోట్ల రూపాయలు వారి ఖాతాలో వేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా 7,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే వానాకాలానికి సంబంధించినటువంటి ఆ రైతు భరోసా వారి ఖాతాలో అయినటువంటి రాష్ట్ర సర్కార్ ఆలస్యమైంది. ఖచ్చితంగా ఈ నెల ఎండింగ్లో ఖచ్చితంగా రైతు భరోసా రైతుల ఖాతాలో పడబోతున్నట్టు కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రి పొంగులేటి రైతులకు ఒక రకమైనటువంటి శుభవార్త చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రైతులతో కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ రైతుల ఖాతాలో ఓవైపు రుణమాఫీ, మరోవైపు రైతు భరోసా రెండూ కూడా డబల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. సో ఒకేసారి ఈ రెండు అమౌంట్ కూడా రైతుల ఖాతాలో పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 31,000 కోట్ల రూపాయలు అసెంబ్లీ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి రేవంత్ సర్కార్ దాదాపు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో 3 విడతల రైతుల ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు జమ చేసింది. అందులో కొంతమందికి ఇతరితర కారణాలు, సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, లేకపోతే పేరు తప్పుగా ఉండడం కావచ్చు, ఇతరితర కారణాల వల్ల కొంతమంది రైతన్నులకు రుణమాఫీ కాలేదు. 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వారు కూడా కొంతమందికి రుణమాఫీ కాలేదు. వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరి డేటాను కూడా కలెక్ట్ చేస్తుంది రాష్ట్ర సర్కార్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. సో వారి ఖాతాలో 13,000 కోట్ల రూపాయలని మరి పెండింగ్లో ఉన్నటువంటి రుణమాఫీ కానటువంటి రైతన్నల ఖాతాలో జమ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు సో రైతు భరోసాను కూడా వారి ఖాతాలో ఇవ్వబోతుంది. సో ఈ రెండు కూడా డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి సాగర్తో మాట్లాడదాం. సో రేవంత్ సర్కార్ మరి డబుల్ ధమాకాని ఎప్పుడు వారి ఖాతాలో ఇవ్వబోతుందో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి సాగర్ ఫోన్లో ఉన్నారు. సాగర్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? రేవంత్ సర్కార్ వచ్చి దాదాపు అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది. 11 నెలల్లో గత ప్రభుత్వం రైతు బంధు పేరిట ఎకరాకు 5,000, ఏడాదికి 2 విడతల 10,000 రూపాయలు వేసేది. కానీ రేవంత్ సర్కార్ వచ్చి 11 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు రైతు భరోసా వారి ఖాతాలో వేయలేదు. దీనికి కారణాలు ఏంటి? త్వరలోనే ఈ నెల చివరిలో ఖచ్చితంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ అంటుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? శ్రీశైలం, కొంతవరకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పిందని అనుకోవచ్చు. మనం ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ కి రైతులకు ముఖాల్లో ఆనందం చూడాలని భావిస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కూడా అందజేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా త్వరలో వెల్లడించనుంది. తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్ దీనికి సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్ ఇవ్వనుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలను దీనికి వేదికగా చేసుకున్నది. ఇటు రైతు రుణమాఫీతో పాటుగా రుణమాఫీకి సంబంధించిన నిధులను విడుదల చేయడంతో పాటుగా రైతు భరోసాని కూడా అందించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అయితే ఈ విజయోత్సవాలను 25 రోజుల పాటు నిర్వహించే ఈ విజయోత్సవాల్లో ప్రభుత్వం ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏమేం సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం, పేదల కోసం అందించింది, ప్రజా పాలన అంటూ వచ్చిన రేవంత్ సర్కార్ ఇలాంటి తెలంగాణలో అభివృద్ధి చేసింది అని చెప్పడంతో పాటుగా భవిష్యత్తులో ఏమేం చేయబోతున్నారన్నది కూడా ప్రజల్లో తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం, ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా ధీటుగా సమాధానం చెప్పేందుకు ఈ ప్రజా విజయోత్సవాలను కూడా వేదికగా చేసుకున్నది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన మరో మహత్తరమైనటువంటి హామీని కూడా పూర్తి చేసి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది రేవంత్ సర్కార్. అయితే శ్రీశైలం, ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతుల రుణమాఫీని నెరవేర్చామని చెప్తున్న రేవంత్ రెడ్డి త్వరలోనే మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీ పేరుతో రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ త్వరలోనే మరో 13,000 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇంత చేసిన రైతులు మాత్రం ప్రభుత్వంపై ఇంకా నిరాశతోనే ఉండడం గమనార్హం. దానికి కారణం రైతులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి రైతు భరోసాని ఈ విజయోత్సవాల వేదికగా అందించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఉన్నారు రైతు భరోసా విషయంలో. ఈ క్రమంలోనే రైతు భరోసాను వీలైనంత తొందరగా అమలు చేసి అటు రైతుల్లో ప్రభుత్వం మీద ఉన్న నిరాశను తీసివేయడంతో కాకుండా
ప్రతిపక్ష విమర్శలకు కూడా చెక్ పెట్టాలని రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఎలాగైనా రైతు భరోసా హామీని నెరవేర్చాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించగా నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా సమాచారం తెలుస్తోంది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 1 ఎకరా ఇక్కడ కీలకంగా ఉంది. 1 ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే శ్రీశైలం గత ప్రభుత్వంలో రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగినట్టు రేవంత్ సర్కార్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయి పారదర్శకంగా రైతు భరోసాను అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలో కూడా రైతు భరోసా మార్గదర్శకాలపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. కేవలం ఇక్కడ కీలకంగా మరో అంశం మనం చెప్పుకోవచ్చు. సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుసు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకలు, అంటే సాగులో ఉన్నా లేకున్నా కొంతమందికి రైతు భరోసా ఇచ్చినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ కొన్ని పారదర్శకంగా సాగు చేస్తున్న భూములకి ప్రజాభిప్రాయ సేకరణలో ఉన్నటువంటి కొన్ని విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకొని ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలో వెల్లడి అవుతున్నాయి. అయితే 7 నుంచి 8 ఎకరాలు ఉన్న అన్నదాతలకే రైతు భరోసా ఇచ్చే నిబంధనను పెట్టేందుకు కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం 7-8 ఎకరాల ప్రతిపాదికన రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే తెలంగాణలో సాగు భూమి 1.39 కోట్ల ఎకరాలు ఉండగా సుమారు 7,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా కూడా వేసింది. ప్రతి 10 రోజులకు, అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రతి 10 రోజులకు ఒకసారి 1,500 కోట్ల రూపాయలతో నుంచి 2,000 కోట్ల వరకు రైతు భరోసా డబ్బును అన్నదాతల అకౌంట్ లో జమ చేసేందుకు కసరత్తు కూడా రేవంత్ సర్కార్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే శ్రీశైలం మొత్తంగా చూస్తే మనం ఈ రైతు భరోసా పథకాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని, సుమారు 7,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించి రేవంత్ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రైతుల ఖాతాలో డబ్బులు వేసేందుకు, రైతుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు అయితే రేవంత్ సర్కార్ సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఒక్కసారి రైతు బంధుకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకరాకు 5,000 చొప్పున ఏడాదికి 10,000 వేసేది. గతంలో బీఆర్ఎస్ సర్కార్లో రైతు బంధు ఉండేది, అందరికీ తెలిసే. రైతు బంధు అందరికీ తెలిసిందే. ఎకరాకు దాదాపుగా 10,000 రూపాయలు ఒక ఏడాదికి ఇచ్చేది, 1 ఇయర్కి ఇచ్చేది. బట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసాగా మార్చింది. రైతు భరోసాగా మార్చింది. వీళ్ళేం చెప్పారంటే 7,500 చొప్పున, ఏడాదికి 2 కలిపి 15,000 రైతుల ఖాతాలో వేస్తామంటూ రైతు భరోసాను ప్రవేశపెట్టింది. బట్ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ రైతు బంధు ఉందో, ఈ రైతు బంధు చిన్న సన్నకారు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు అనేది ఏడాదికి 10,000 లెక్క. ఇక నేషనల్ హైవేలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు, ఇక ఒకటని కాదు, మల్లారెడ్డి లాంటి 100,000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు, ఆ స్వాములకు అందరికీ వాళ్ళ ఖాతాలో పైసలు పడ్డాయి. అది అందరికీ తెలిసిందే. శ్రీశైలం లాంటి నేషనల్ హైవే రోడ్డుకు కూడా పైసలు పడ్డాయి, అన్నీ అందరికీ తెలిసిందే. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సొమ్మంతా కూడా, ప్రజాధనమంతా కూడా దుర్వినియోగం అవుతూ ఉంది. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కారు రాళ్లకు, చెట్లకు, పుట్టలకు, గుట్టలకు ఈ పైసలు తీసుకుంటూ పోయింది. ఇది ఇట్లా కాదు కథ, మేము వేరే లెక్క చేస్తాం. రైతు భరోసా అనేది నిజమైనటువంటి సన్నకారు, చిన్నకారు రైతుకే, నిజంగా నాగలి బట్టి పొలంలో పనిచేసేటువంటి, పంటను సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా రావాలనేటువంటి ఉద్దేశంతో ఇక ప్రత్యేకంగా ఒక కమిటీని వేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా మంత్రులంతా కూడా, ఒకసారిగా వ్యవసాయ శాఖ మంత్రి, ఇక ఇతర మంత్రులంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు ఆయా జిల్లాలకు పోయిరు, నియోజకవర్గాలకు పోయిరు. అక్కడటువంటి ప్రతిపక్ష నాయకులతోటి, అక్కడటువంటి విపక్ష నాయకులతోటి, రైతన్నలతోటి ఎవరైతే సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిరు. ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి,
ఎవరు చిన్నకారు సన్నకారు రైతు, ఎవరు నిజమైనటువంటి అర్హులైనటువంటి అంశాల మీద ఎంత ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. సో అన్ని ఒపీనియన్లు తీసుకున్నారు. ఒపీనియన్ అనంతరం కూడా ఆ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఒక డెడ్ లైన్ పెడతాం. ఆ డెడ్ లైన్ ప్రకారం అంటే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాన్ ఎలిజిబుల్ అటువంటి ఒక అంశాలని కొన్ని మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని రైతు భరోసాని వాళ్ళ ఖాతాలో మాత్రమే వేస్తామంటూ ఇక కాలాన్ని గడుపుతూ వచ్చింది. వాస్తవానికి వర్షాకాలం, సో అందరికీ తెలుసు జూన్ జూలైలో ఆ తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలంతా కూడా పత్తి, మొక్కజొన్న, కందులు కావచ్చు, వరి కావచ్చు, ఇవన్నీ సాగు చేస్తూ ఉంటారు. వీటన్నిటికి సంబంధించి పెట్టుబడి సహాయం కావాలి, కానీ వానాకాలం పెట్టుబడి సహాయాన్ని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందించలేకపోయింది. ఎందుకంటే దానికి గల కారణాలు దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో 7,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ అప్పులకు మిత్తులు కట్టడానికనే, ఈ కిస్తులు కట్టడానికనే మా యొక్క సర్కార్ ఆదాయం సరిపోతుందంటూ క్లియర్గా చెప్పింది. బట్ రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీ చేస్తామని చెప్పినాం కాబట్టి అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో 31,000 కోట్ల రూపాయలని నిండు అసెంబ్లీలో రైతన్న రుణమాఫీకి సంబంధించి కేటాయించింది. సో రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసింది. దాదాపు 23 లక్షల మంది రైతులు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి లబ్ధిదారులయ్యారు. సో మిగిలినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలో రైతు భరోసా వేస్తాము. ఇటు రుణమాఫీ కానీ రైతులకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు అర్హులకు రుణమాఫీ కూడా చేస్తామని ఒక డబల్ ధమాకానైతే తెలంగాణ రైతులకైతే ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఒక డబుల్ ధమాకాను రేవంత్ సర్కార్ సిద్ధం చేసింది. ఈ నెలాఖరు కల్లా ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాలో రైతు భరోసా కింద 7,500 రూపాయలు ఎకరాకు, ఇక రుణమాఫీ కాని వాళ్ళకు రుణమాఫీ ఇక వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 13,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి 7,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటున్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరం ఉన్న వారికి మొదటి రోజు, 2 ఎకరాల వారికి రెండో రోజు, 3 ఎకరాల ఉన్న వారికి మూడో రోజు, సో ఎకరాల వైజ్గా ఏ విధంగా అయితే అమౌంట్ వేసుకుంటూ పోయారో, సో కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ కూడా ఎకరము మొదలుకొని ఇక 7.5-8 ఎకరాలు అని చెప్తా ఉన్నారు. బట్ ఒక డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేయలేదు. అంటే 10 ఎకరాల వరకు మాత్రమే, 5 ఎకరాల వరకు మాత్రమే అనేటువంటి ఎక్కడా కూడా ఒక నిబంధన అనేది ఇంకా తీసుకురాలేదు. కాబట్టి దాదాపు 8 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఈ నెలాఖరు నుంచి డిసెంబరు చివరి వరకు వాళ్ళ ఖాతాలో వేసేందుకు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. సో ఒకసారిగా రైతులకు రేవంత్ డబల్ ధమాకా అని చెప్తా ఉన్నారు. సో త్వరలోనే రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా ఈ రెండు కూడా వారి ఖాతాలో వేసేందుకైతే రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.